శ్రీ జగన్నాథాయ నమః. అందరికీ నమస్కారం. నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. జూన్ 20 ఘనంగా నిర్వహింపబడతాయి. జూన్ 26వ తారీఖు ఉదయం నేత్రోత్సవంతో స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయి. 26 సాయంత్రం సుభద్రాదేవి శాంతి కళ్యాణం జరుగుతుంది. 27 పొద్దున్న 9:30 నుంచి స్వామివారి రథం మీద దర్శనం అనేది భక్తులకి ఇవ్వడం జరుగుతుందండి. సాయంత్రం 3 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. సాయంత్రం 5:10 స్వామివారు టౌన్ కొత్త రోడ్ నుంచి రథం మీద బయలుదేరుతారు. ఇక్కడి నుంచి రథయాత్ర టర్నర్ చౌల్ట్రీ వరకు జరుగుతుందండి. అక్కడ 28వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు దశావతారాల్లో స్వామివారు దర్శనమిస్తారు. రోజు టర్నర్ చౌల్ట్రీ కళ్యాణ మండపంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తున్నాము. భక్తులందరికీ ధర్మదర్శనంతో పాటు 20 రూపాయల ప్రత్యేక దర్శనం, 50 రూపాయల శీఘ్ర దర్శనం, 200 రూపాయల విశిష్ట దర్శనం అనేది ఏర్పాటు చేస్తున్నాం వివిధ క్యూ లైన్స్లో. అలాగే దివ్యాంగులకు చిన్నపిల్లలకు సెపరేట్గా దర్శనం అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి. పిల్లలకు వేడిపాలు మరియు బిస్కెట్లు, అలాగే మజ్జిగ పంపిణీ, మంచినీటి సరఫరా, అలాగే వర్షం పడినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా టర్నర్ చౌల్ట్రీ ప్రాంగణం మొత్తం వాటర్ ప్రూఫ్ షెడ్లు వేయడం జరిగిందండి. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మన కళావేదిక మీద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి అన్న సంతర్పణ అనేది జరుగుతుందండి. జూలై 7వ తారీఖు మనకి తిరుగు రథయాత్ర కార్యక్రమం సాయంత్రం 5 గంటలకి ప్రారంభమవుతుంది. టర్నర్ చౌల్ట్రీ నుండి టౌన్ కొత్త రోడ్ వరకు తిరుగు రథయాత్ర స్వామివారిని రథం మీద తీసుకువచ్చి జూలై 8వ తారీఖు సంప్రోక్షణ చేసి పునఃప్రతిష్ఠ అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం సుమారు 2 లక్షల నుండి 2.5 లక్షల వరకు 10 రోజుల పాటు భక్తులు వస్తారని మేము అంచనా వేస్తున్నాము. అలాగే తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల నిమిత్తం ఆర్డీఓ విశాఖపట్నం గారిచే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ సమన్వయ సమావేశం అనేది నిర్వహించబడినది జూన్ 18వ తారీఖున. మేడం గారు వివిధ అధికారులకు, డిపార్ట్మెంట్ అధికారులకు తగిన సూచనలు జారీ చేశారండి. అలాగే మనకి 10 రోజుల పాటు ఎవరైతే రథం మీద స్వామివారిని దర్శనం చేసుకోలేకపోయారో 10 రోజుల పాటు టర్నర్ చౌల్ట్రీకి వచ్చి స్వామివారి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. ఓం శ్రీ జగన్నాథాయ నమః. మహావిశాఖ నగరంలో 193 సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి అత్యంత పురాతనమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచి అత్యంత వైభవపేతంగా రథయాత్ర మహోత్సవం నిర్వహిస్తున్నటువంటి ఏకైక దేవాలయంగా కూడా ప్రసిద్ధిగాంచి ఉత్తరాంధ్రలో నలుమూలల నుంచి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి తరిస్తున్నటువంటి ఎంతోమంది భక్తజనులు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఎప్పుడెప్పుడు రథం మీద దర్శనం చేసుకుందామా, ఎప్పుడెప్పుడు స్వామివారి అలంకారాలను దర్శనం చేసుకుందామా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి ఆ తరుణం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఇంకా 2 రోజుల్లోనే రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహింపబడుతూ శుభతరుణం ప్రారంభమైంది. ఈ రోజున 24వ తారీఖు మంగళవారం జ్యేష్ఠ బహుళ చతుర్దశి రోజున ధ్వజారోహణ ప్రతిష్టా ప్రారంభ సంకల్పంతో ప్రారంభమైనటువంటి వైదిక కార్యక్రమములు రేపు 25/6/2025 బుధవారం ఉదయం జలాదివాసములు, క్షీరాదివాసములు, సాయంత్రం విశేష హోమములు, పంచయాదివాసములు జరుపుకొని 26వ తారీఖు ఉదయం గురువారం స్వామివారు పూర్ణాహుతి కార్యక్రమం, తర్వాత నేత్రోత్సవంతో స్వామివారి యొక్క పునర్దర్శనం ప్రారంభమవుతూ ఉంది. సాయంత్రం 6:30 సుభద్రాదేవి శాంతి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంది. 27వ తారీఖు శుక్రవారం ఉదయం 9:10 స్వామివారు రథంపై వేంచేసి 10 గంటల నుండి కూడా భక్తులకి దర్శనం ఉంటుంది.
ఈ భక్త మహాజనులందరూ కూడా విచ్చేసి స్వామివారి దర్శనాన్ని చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, ఎవరైతే భక్తులు రథం మీద దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ ఉండదనేది ఒక ప్రతీతి. ఈ అవకాశాన్ని వినియోగించుకుని అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, అలాగే 27వ తారీఖు సాయంత్రం అత్యంత వైభవపేతంగా ఇంద్రజన్ మహారాజు యొక్క మందిరంగా పిలువబడినటువంటి టన్నర్స్ చౌటరీ కళ్యాణ మండపమునందు స్వామివారిని వేంజపు చేసి అంతవరకు కూడా అత్యంత వైభవ రథయాత్ర మహోత్సవం జరుపుకుని స్వామివారి కళ్యాణ మండపంలో వేంజపు చేసి 10 రోజుల పాటు అక్కడ భక్తులు దర్శనం ఇస్తారు. రథం మీద ఎవరైతే దర్శనం చేసుకోలేకపోతారో వారందరూ కూడా 10 రోజుల్లో మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ అవతారములు మరియు తొలి ఏకాదశి 6వ తారీఖున ఆదివారం స్వామివారి లక్ష్మీనారాయణ అవతార స్వరూపుడైనటువంటి శేషపాండవ అలంకారంలో దర్శనమిస్తారు. కాబట్టి అందరూ కూడా విచ్చేసి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ మహద అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని ఆశిస్తూ